హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఈరోజు ఇగోండి అగారో నుంచి తీసుకున్నటువంటి ప్రీ సీజన్డ్ క్యాస్ట్ ఐరన్ తవా మీతో షేర్ చేస్తున్నాను. ఇది వచ్చేసి స్మాలర్ వన్. మనకి 2 వేరియంట్స్ అవైలబుల్గా ఉంటాయండి, 26 సెంటీమీటర్స్ అండ్ 28 సెంటీమీటర్స్. ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి 26 సెంటీమీటర్స్. ఇది కొంచెం హ్యాండిల్ మనకి సైడ్ ఇట్లా కొద్దిగా హైట్గా ఉంటుంది. సో మనం దోశ కాకుండా రోటీస్ అలా చేసేటప్పుడు పట్టుకోవడానికి కూడా గ్రిప్గా బాగుంటుంది అనమాట. సో అందుకని దానికి డిఫరెంట్ హ్యాండిల్ లాగా డిఫరెంట్గా అయితే తయారు చేశారు. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి దోశ తవా. కిచెన్లో చాలామంది ఫేస్ చేసే ప్రాబ్లం వచ్చేసి మనం దోశకి చపాతీకి రెండింటికి ఒకటే వాడామనుకోండి, కరెక్ట్గా సీజనింగ్ చేయకపోతే అస్సలు సరిగ్గా రావు. 1-2 దోశలు పాడవుతాయి, తర్వాత నుంచి బాగానే వస్తాయి. ఆ ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలాగ మీరు ఒక 28 సెంటీమీటర్స్ తవా వచ్చేసి దోశలకి, 26 సెంటీమీటర్స్ తవా వచ్చేసి చపాతీ ఆర్ రోటీస్కి తీసుకున్నారనుకోండి, ఇట్స్ వన్ టైం ఇన్వెస్ట్మెంట్. నేను చెప్పానని కాదు, ఒక్కసారి కనుక తీసి అలా పక్కన పెట్టుకున్నాము అంటే ఇంకా మనకి ఇంట్లో ఈ 2 ఐటమ్స్కి ప్రిపేర్ చేసుకోవడానికి మళ్ళీ చూసుకోవాల్సిన అవసరమే ఉండదు. మనం తెలియక నాన్ స్టిక్వి కొంటూ ఉంటాము. అవి ఈజీగా ఉంటాయి, ఎందుకంటే అతుక్కుపోవు, త్వరగా వచ్చేస్తే ఏదో తక్కువ ఆయిల్తో చేసుకోవచ్చు అని అనుకుంటాం. కానీ మ్యాక్సిమం ఎంత జాగ్రత్తగా వాడినా 2-3 సంవత్సరాల్లో మళ్ళీ పెట్టాలన్నమాట. అదే కాస్ట్ తోటి ఇవి కొనుక్కున్నారనుకోండి, ఒక్కసారి కొని అలా ఇంట్లో పెట్టేసుకుంటే గీరుకుపోతుంది, మళ్ళీ ఫుడ్లో కలుస్తుంది, ఫుడ్ పాయిజన్ అవుతుంది. ఈ ప్రాబ్లం ఏం లేకుండా ఇంకా మనం తినే ఆహారంలోకి ఐరన్ కంటెంట్ అనేది ప్రతిరోజు కొద్ది మోతాదులో వస్తూ మనకి ఆరోగ్యానికి హెల్ప్ చేస్తుంది. అలాగే ఇట్స్ వన్ టైం ఇన్వెస్ట్మెంట్. ఒకసారి కొని పడేసామంటే తరతరాలుగా పడి ఉంటుంది అనమాట ఇంట్లో. సో అందుకని చెప్పేసి ఎవరైనా ఈ దోశ ఇడ్లీ ఒకే దాంట్లో చేస్తూ ఇబ్బంది పడేవాళ్ళు ఉంటే ఈ 2 సెట్గా ఉన్నవి కాంబోగా హాయిగా ఇవేం కాంబో కాదు, 2గా కొనుక్కోండి. 2 ఐటమ్స్ కొని ఉంచుకుంటే చక్కగా మీకు ఎప్పటికీ ఉంటాయి. మీ తర్వాత మీ పిల్లలకి ఇవ్వచ్చు, తర్వాత మీ మనవాళ్ళకి ఇవ్వచ్చు. అలా అవి వెళ్తూనే ఉంటాయి అన్నమాట. అంత ఈజీగా పాడేవి కాదు, కొద్దిగా మనం తయారీగా అయ్యొచ్చు ఉంటాయి. కాబట్టి నేను ఒకసారి క్లీన్గా వాష్ చేసేసుకున్నాను. మనకి వెంటనే యూస్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. నేను ఇంకా ఆనియన్స్ తోటి అయితే ఏమీ సీజనింగ్ చేయలేదండి, జస్ట్ రెగ్యులర్ మన ఇంట్లో చేసేవి ఎలా చేస్తానో ఇక అలాగే. ఆయిల్ అంటే ప్యాను మనం ఏంటంటే కడిగిన తర్వాత వాటర్ లేకుండా తుడిచేసుకొని వేడి మీద పెట్టుకొని కాస్త ఆయిల్ రాసేసుకొని ఇంకా యూస్ చేసేసుకోవడం. మీరైనా ఒకవేళ కొనుక్కుంటే సింపుల్గా అలాగ ప్రాసెస్ అయితే ఫాలో అయిపోండి. లేదు మీకు కొంచెం డౌట్ఫుల్గా అనిపిస్తే కొంచెం ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసి ఒక సగం ఉల్లిపాయ ముక్కలు ఒక దాంట్లో, ఇంకో సగం ఉల్లిపాయ ముక్కలు ఇంకో దాంట్లో వేసి అవి కాస్త బ్రౌన్గా వచ్చి మాడుతున్నంత వరకు ఫ్రై చేసి తీసేసి ప్యాన్లో ఆ ఎక్స్ట్రా ఆయిల్ అదంతా తీసేసి ఒకసారి మళ్ళీ కావాలంటే కడిగి మళ్ళీ కాస్త వేడి చేసి నూనె రాసుకున్నారంటే ఇంకా నెక్స్ట్ టైం నుంచి మీరు ఏ టెన్షన్ లేకుండా ఈ 2 ప్యాన్స్ అయితే హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు. నేనైతే బేసిక్ సీజనింగ్ చేస్తున్నాను. టిష్యూతో తుడవాలి అని చూడొచ్చు, కానీ క్యాస్ట్ ఐరన్వి బాగా వేడెక్కుంటాయి. ఆ టిష్యూ అనేది క్వాలిటీ మంచిగా లేకపోతే మొత్తం పిండిగా అయిపోతుంది వేడికి. అందుకని నేను ఈ ఐరన్ వాటికి టిష్యూ పేపర్ కంటే కూడా బెటర్ ఒక క్లాత్ దీనికంటూ సపరేట్గా పెట్టుకోవడం మేలు అని చెప్పి, ఎన్ని టిష్యూలు మనం రెగ్యులర్గా వాడుతూ ఉంటే ఇక సగం టిష్యూలు ఈ నూనెకి రాయడానికి, పూయడానికి, తుడవడానికి సరిపోతాయి. అందుకని ఒక క్లాత్ పెట్టేసుకున్నాను. అదైతే కాస్త సబ్బు పెట్టి మళ్ళీ మనం వాష్ చేసుకుంటూ రీయూస్ చేసుకుంటూ అలా ప్రతిరోజు వాడుకోవచ్చు కదా అని. ఇంక ఇప్పుడైతే నా యొక్క లంచ్ రొటీన్ ప్రిపేర్ అవుతుంది. సోలోగా నేను సింగిల్గా ఉన్నాను. మా హస్బెండ్ ఏదన్నా వర్క్ పని ఉండి బయట ఇంటికి రావట్లేదు అంటే నేనైతే అస్సలు అన్నం వండనండి. నాకు అంత బద్ధకం. ఏదో ఒకటి చపాతీ చేసుకోవడము, లైట్గా ఉప్మా చేసుకోవడము, ఏదో ఒకటి చేస్తాను. మీరైతే ఏం ప్రిఫర్ చేస్తారు? నా దగ్గర అయితే రెడీగా బ్రెడ్ ఉంది అండ్ ముందు రోజు నేను శాండ్విచ్ చేశాను అనమాట. సో ఆ స్టఫింగ్ కాస్త ఉల్లిపాయ ఉంది దీంట్లో. అది మనం ఆలుగడ్డ ఉడకపెట్టేసి దాంట్లో సరిపడినంత ఉప్పు, అలాగే మిరియాల పొడి, కారం ఏం వేయను, మిరియాల పొడి వేసేసి లైట్గా ఇక ఏముంటే అవి లైక్ మనం సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవచ్చు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఉల్లిపాయ అన్నీ వేసుకోవచ్చు. కానీ నేను బేసిక్గా జస్ట్ ఉల్లిపాయలు మాత్రం కలిపి ఉన్నాయి ఆ పొటాటో స్టఫింగ్లో. నాకు శాండ్విచ్ ఇలాగా మొత్తం 2 అంటే శాండ్విచ్ అంటేనే మామూలుగా ఒకదాని మీద ఒకటి ఇట్లా పెట్టుకోవడం, అలా కాకుండా ఎస్పెషల్లీ ఈ ఆలుగడ్డతో చేసినప్పుడు ఏంటంటే 2 ఇట్లా క్లోజ్ అయితే చేయను. నాకు బ్రెడ్ మీద ఉన్నటువంటి ఆ పొటాటో మిక్స్ పైననే ఉండి దాన్ని 2 సైడ్లా కాల్చి
ప్రిపేర్ అయితే చేసుకుంటాను. జనరల్‌గా అయితే మనం ఏంటంటే ఒక స్లైస్ మీద బాగా మందంగా పెట్టి ఇంకోటి పైన అద్దేసి 2 పక్కలా కాల్చుకుంటాము. దానివల్ల బ్రెడ్ 2 పక్కల ఓగా కాలిద్ది కానీ లోపల కొంచెం సాఫ్ట్‌గానే అనిపిస్తది. నేను అలా కాకుండా ఇలా ఏ స్లైస్‌కి ఆ స్లైస్ సరిపడినంత స్టఫింగ్ అప్లై చేసి దీన్ని 2 సైడ్స్ కాల్చుకుంటాను. మనం ఆ ఆలు స్టఫింగ్ జస్ట్ లోపల ఉండే బదులు మనం అప్లై చేసుకునే నెయ్యో లేకపోతే బటరో ఏదైనా ఒక దాంట్లో దాని మీద ఈ ఆలు మిక్స్ ఉన్నది ఫ్రై చేసుకుంటే మీకు ఎంత మంచి అరోమా వస్తదంటే, మీరు అలా చేసుకొని తిన్నప్పుడు కంటే అదొక డిఫరెంట్ టేస్టు, ఇదొక డిఫరెంట్ టేస్ట్ అనమాట. మనకి ఎప్పుడు ఒకటే తినలేం కదా! మనిషికి ఎప్పటికప్పుడు వెరైటీస్ కావాలి అని అనిపిస్తూ ఉంటది కాబట్టి, కొంచెం కొంచెం చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ మనము చేసుకుంటుంటే మనకి ఎప్పుడు ఒకటే రొటీన్ తిన్న ఫీలింగ్ అయితే ఉండదు. సో నేను ఇంట్లో వాళ్ళకైతే స్టఫ్ చేసి చేస్తాను. నా వరకు చేసుకున్నప్పుడు మాత్రం ఏ పీసెస్‌కి ఆ పీస్ సెపరేట్‌గా మరి మన కోసం అన్నప్పుడు ఆ మాత్రం ఎక్స్‌ట్రా ఎఫర్ట్ పెట్టకపోతే ఎట్లా చెప్పండి. అన్నిటికి సెపరేట్‌గా అప్లై చేసి 2 సైడ్స్ రోస్ట్ చేసుకుంటా అనమాట. సో మన కొత్త పాన్ కదా! ఇప్పుడే కానీ ఏం అతుక్కోకుండా అట్లాగే అంటుకుంటదిలెండి. అదేం కాదు. ఎందుకంటే చాలా మెత్తగా ఉడికిపోయి ఉంటుంది కదా ఆలు. అది కాస్త లైట్ బ్రౌన్‌గా అవుతది. క్రిస్పీగా భలే ఉంటది. ఆలు మీకు అట్లా అయిన తర్వాత తీసుకొని అది టేస్ట్ చేసి చూడండి. సేమ్ ఆలు చిప్స్ తింటే ఎలాంటి టేస్ట్ ఉంటదో అలా ఉండిద్దనమాట. సో కొంచెం ఎక్కువ రాసుకుంటే ఇంకా బటర్ బావుంటది. కానీ నేను యూజ్ చేసే ఈ బ్రెడ్ స్లైసెస్ ఏంటంటే కాస్త మరీ పెద్ద సైజు ఉన్నాయి. అంటే శాండ్విచ్ మేకర్‌లో పెట్టుకోవడానికి ఉండేలాగా మరీ ఎక్కువ సైజు ఉన్నాయి. ప్యాన్‌కి 3 అయితే కరెక్ట్ సెట్ అయ్యాయి. మళ్ళీ ఆ ఒక్క పీస్ కోసం మనం మళ్ళీ ఏం చేస్తాం చెప్పండి. మళ్ళీ ఏదో అంత గ్యాస్ వేస్ట్ ఒక్కదానికి కాల్చడానికి అని చెప్పి ఆ 4గిటిని అటు ఇటు వంచేసేసి కొంచెం ఎట్ ఎ టైమ్ అయితే ఫినిష్ చేసేస్తాను. ఏముంది మన కోసమే కదా! మనం ఏమైనా బయటకి తీసుకెళ్ళి ఎవరికైనా ప్రెజెంటేషన్ చేసి పెడుతున్నామా చెప్పండి. అందుకని చెప్పేసి అలాగే ఇక ఉన్న ప్యాన్‌లో పెద్ద సైజు ఉన్న వాటిని కాల్చేసి రెడీ చేసుకున్నాను. ఇంకా 4 మిగిలున్నాయి. ఆ 4 ప్రిపేర్ చేసుకొని ఇంకా లంచ్ చేసి తినే టైంకి మా చెల్లికి, మా మమ్మీకి కాల్ చేస్తే వీడియో కాల్ వాళ్ళతో మాట్లాడుతూ నిదానంగా ప్రశాంతంగా తినేసాను అనమాట. కానీ ఇలా చేస్తే ఆలు మనకి ఏమి ఎక్కువ హెవీ అనిపించదండి. జనరల్‌గా ఆలుతోటి చపాతీ అట్లా కూర చేసుకొని తింటే ఫుల్‌గా అయిపోయినట్టు ఉంటది. కానీ 4 స్లైసెస్ చెప్పాలంటే నాకు సరిపోలేదు. లంచ్ టైం కదా! అదే బ్రేక్‌ఫాస్ట్‌కి అయితే సెట్ అయ్యేదేమో కానీ లంచ్ టైంకి కాబట్టి చాలా స్మూత్‌గా ఉంటాయి అవి. తింటుంటే అలా వెళ్ళిపోతాయి అనమాట. మనకి పిజ్జా తింటున్నప్పుడు ఒక మంచి ఫ్లేవర్ వస్తది చూడండి. ఇంకా పిజ్జా సీజనింగ్ అవి అన్నీ ఉన్నాయి కానీ నాకు ఏదైనా సింపుల్‌గా తినటమే ఇష్టం. దాన్ని మరి ఇన్ని రకాలు వేసి కాంప్లికేటెడ్ చేసుకోకుండా బేసిక్‌గా అది టేస్ట్ ఎన్హాన్స్ అయ్యే విధంగా ప్రిపేర్ చేసుకొని చక్కగా ఫుడ్‌ని అయితే ఎంజాయ్ చేస్తాను. అండ్ ఇక్కడ ఇంకొక పాయింట్ మీకు చెప్పాలి. మీకు అలా చేసుకున్న తర్వాత యూజువల్‌గా మనమైతే సాస్ తినడానికి ప్రిఫర్ చేస్తారు. సాస్ వేసుకుంటే ఇంకా రుచి బావుంటది. నేను సాస్‌ది ఫ్రిడ్జ్‌లో పెట్టాను. అది బయట తీసి అయితే పెట్టుకోలేదు. మర్చిపోయాను. అందుకని ఇక ఒట్టివే తింటున్నాను. కొంచెం చుట్టుకుపోయినట్టుగా అనిపిస్తది నోటికి కానీ ఎప్పుడైనా బాగా వేడిగా ఉన్న వాటిని బాగా చల్లగా ఉన్న వాటితోటి మిక్స్ చేసి తినకూడదు ఆయుర్వేదం ప్రకారం. సో ఇప్పుడు నేను వేడివేడిగా కాల్చుకొని ఇవి తినే దాంట్లో మళ్ళీ చల్లగా ఉన్న సాస్ వేసాను అనుకోండి, అది మంచి కాంబినేషన్ కాదు. అవేమి ఎఫెక్ట్స్ ఎట్ ఏ టైం మనకి ఒక రోజులో 2 రోజుల్లో చూపించవు కానీ మనం తెలియక చేసే మిస్టేక్స్ కొన్ని సంవత్సరాల తర్వాత మన స్కిన్ మీద మన ఆరోగ్యం మీద చూపిస్తాయి అన్నమాట. అందుకని చెప్పి తెలిసిన నా దగ్గర ఇంట్లో సాస్ ఉన్న ఒట్టి స్లైసెసే తింటున్నాను. మీకెందుకు చెప్పానంటే మీరు కూడా తెలుసుకుంటారని. ఎప్పుడూ కూడా అలాగా మీరు అతి వేడి అతి చల్లని పదార్థాలను కలిపి ఎట్ ఏ టైం తినకండి. ఎప్పుడైనా ఒకసారి ఓకే. అంతేకాని మనం ఏంటంటే అలవాటుగా తిన్నామనుకోండి మన ఆరోగ్యం కూడా కొద్ది రోజులకి పాడైపోతుంది. సో మీకు యూజ్ అవుతుంది అనేసి చెప్పాను. ఇప్పుడు మీకు అన్నాను కదా 4 స్లైసెస్ సరిపోలేదు. తింటే బరాబర్ తినాలి, లేదంటే నోరు మూసుకొని ఉండాలి. కడుపుకు చల్లగా అది లైట్‌గా అనిపిస్తుంది. ఇంకా చెప్పిద్ది కదా! అబ్బా నాకు సరిపోలేదు అని చెప్పి. సరే చూస్తే ఆరెంజెస్ ఉన్నాయి. అవి మాకు ఇప్పుడు కొంచెం క్లైమేట్ వేడిగా ఉండడం వల్ల ఏమో తెచ్చినవి వాడిపోతున్నట్టు అనిపిస్తుంటే సరే అని చెప్పేసి ఒక 4 తీసేసి మన సిట్రస్ మేకర్ ఉంది కదా, జ్యూస్ మేకర్, దాంట్లో పెట్టేసి చేసుకుంటున్నాను అనమాట. దానిపైన చేసుకుంటూ ఉంటుంది, మధ్యలో చేసుకున్నవి ఇంకా తాగేశాను. అండ్ మీరు అనొచ్చు ఇవేం ఫ్రిడ్జ్లో పెట్టిన కాయలు కదండి, బయట ఉన్న కాయలే. ఫ్రూట్స్ ఫుడ్ కూడా కంబైన్ చేయకూడదు అంటారు కానీ
కొంతమంది ఆల్ ఇన్ వన్ అంటే నాకు తెలిసిన ఫారెన్ ఛానల్స్‌లో చూసిన వరకైతే వాళ్ళు రెగ్యులర్‌గా తీసుకునే ఫుడ్ తోటి కొంచెం ప్రోటీను, కొంచెము అన్నీ మిక్సింగ్ ఉండేలాగా తింటూ ఉంటారు. మన సైడ్ చెప్పడం ఏంటంటే ఉడకపెట్టినవన్నీ ఒక సెట్‌గా తినాలి. పచ్చివి అన్నీ ఒక సెట్‌గా తినాలి అని చెప్తా ఉంటారు. సో, కానీ నాకైతే ఈరోజు ఆకలేసి కాస్త జ్యూస్ అయితే తాగేశాను. సో, అదండి ఇవాల్టి సింపుల్ వ్లాగ్. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.